హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోజ్ దస్ వరల్డ్. ఎలా ఉన్నారు? మీ అందరు బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. అండ్ ఈ రోజు వ్లాగ్ వచ్చేసి గ్రోసరీ షాపింగ్ మాల్ అయితే డిమార్ట్కి అయితే వెళ్ళాం. అండ్ డిమార్ట్లో ఏమైనా ఆఫర్స్ ఉన్నాయని చెక్ చేసాం అనమాట. ఎందుకంటే మేము వెళ్ళింది ఫెస్టివల్ సీజన్ టైం అనమాట. కాకపోతే వ్లాగ్ అనేది లేట్గా పోస్ట్ చేస్తున్నాను బికాజ్ ఆఫ్ సమ్ రీజన్స్. అండ్ ఇక్కడైతే నేను కొన్ని ప్రోడక్ట్స్ అయితే చూస్తున్నాను, ఏమన్నా యూస్ఫుల్గా ఉంటాయేమో అని చెప్పేసి. బట్ ఆ ప్రోడక్ట్కి అంత వాల్యూ పెట్టడం కొంచెం ఎక్కువే అనిపించింది. సో నేనైతే ఆ ప్రోడక్ట్స్ని పర్చేస్ చేయలేదు. నేను ఏవైతే అవసరమో ఆ మంత్కి అవసరమైన గ్రోసరీస్ వరకు పర్చేస్ అయితే చేసుకున్నాము. అండ్ కొంచెం అన్నీ కావాల్సినవన్నీ కూడా పర్చేస్ చేసేసుకుని ఇంకా బిల్ అయితే వేయించేసుకుని వచ్చేసాం అనమాట. ఇంకా నైట్ అయితే లేట్ అయిపోయింది, ఆల్మోస్ట్ 10 అయితే అయిపోయింది. సో ఇంటికి రాగానే రెస్ట్ తీసుకున్నాం. అన్నీ కూడా అలానే పక్కన పెట్టేసాం. అండ్ వాటిని అయితే మీకు చూపించేస్తాను. ఇక నేను 5 kgs చెక్కి ఆట హోల్ వీట్ ఫ్లోర్ అనేది తెచ్చుకున్నాను, గోధుమ పిండి తెచ్చుకున్నాను అనమాట 5 kgs. అలాగే 2 బిస్లరీ సోడా బాటిల్స్ అనమాట. అండ్ కిన్లే కూడా ఒక్కొక్కసారి తెస్తూ ఉంటాము, ఏదైతే మనకి అవైలబుల్ ఉంటే తీసుకొస్తాను. అండ్ అలాగే ఒక మదర్ డ్రింక్ బాటిల్ అనమాట. కంపల్సరీ గ్రోసరీ షాపింగ్లో ఒక డ్రింక్ బాటిల్ అయితే ఉండాలి. టిష్యూస్, అలాగే నైట్ ప్యాంటీస్, శనగపిండి, క్రిస్టల్ సాల్ట్ అనమాట. క్రిస్టల్ సాల్ట్ నేను ఎప్పుడు 2 ప్యాకెట్స్ అయితే తెచ్చుకుంటాను. అలాగే నార్మల్ సాల్ట్ అనమాట. ఇవి 3 ప్యాకెట్స్ అయితే తెచ్చుకున్నాను, ఇంకా వేరే వేరే బ్యాగ్స్లో ఉన్నాయి. అలాగే చికెన్ నూడిల్స్, సేమియావేమో 500 గ్రామ్, పల్లీలు, అలాగే బొబ్బర్లు, ఇంకా మ్యాగీ ప్యాకెట్ ఒకటి, కంపల్సరీ మ్యాగీ ప్యాకెట్ అయితే ఉంటుందన్నమాట. చెప్పాను కదా, ఇంకొక సాల్ట్ ప్యాకెట్. ఇవి వచ్చేసి నల్ల నువ్వులండి. నల్ల నువ్వులు లడ్డు కోసమని తెప్పించుకున్నాను నేను. సో ఇవైతే వచ్చేసి సోప్స్ అనమాట. ఇది క్లాత్స్ అనేవి హ్యాండ్ వాష్ చేస్తాం అనమాట. సో మేమైతే సర్ఫ్ ఎక్సెల్ సోప్స్ అయితే తెచ్చుకుంటాము, డిటర్జెంట్ సోప్స్. ఇవి మేము ఒక 10 తెచ్చుకునే వాళ్ళం, కాకపోతే సార్ 2 months కల్లా తెచ్చుకున్నాం కాబట్టి ఒక 15-16 అలా ఉంటాయి అనమాట. నెక్స్ట్ నా కోసం వచ్చేసి నేను మెడిమిక్స్ సోప్ యూజ్ చేస్తాను అనమాట. ఇక్కడ వచ్చేసి కాఫీ పౌడర్ 500 grams మేము ఫస్ట్ టైం డిమార్ట్ నుంచి తెచ్చాము. అలాగే మైసూర్ శాండిల్ సోప్స్ మా తమ్ముడు కోసం అనమాట. అండ్ మా ఇంట్లో వాళ్ళందరూ డిఫరెంట్ సోప్స్ అయితే వాడతాము. అలాగే బాస్మతి బిర్యానీ ప్యాకెట్ 1/2 kg తెచ్చుకున్నాను. పుట్నాల పప్పు, శనగపప్పు, పెసరపప్పు, ఇది వచ్చేసి వంట సోడా అనమాట. అండ్ కొన్ని అవసరమయ్యే అప్పటికప్పుడు తెచ్చుకుంటాం అనమాట. ఇంకొక సాల్ట్ ప్యాకెట్ చెప్పాను కదా, 3 సాల్ట్ ప్యాకెట్స్ అయితే తెచ్చుకుందామని చెప్పేసి. ఇది వచ్చి విమ్ జెల్ లిక్విడ్ అనమాట. నేనైతే గ్లాస్ కానీ సెరామిక్ కానీ విమ్ జెల్ యూస్ చేసి క్లీన్ చేస్తాను అనమాట. రిఫ్లెక్ట్ ఏమో నార్మల్ డైలీ యూజ్ వాడే డిషెస్ని యూస్ చేయడానికి అనమాట. అండ్ నెక్స్ట్ చిల్ టైంలో పాప్కార్న్ తింటే ఉంటే బాగుంటుంది కదా అని చెప్పేసి 2 పాప్కార్న్ బ్యాగ్స్ తెచ్చుకున్నాను. అండ్ అలాగే తాలింపుల్లో మినపప్పు కాలింపు వేసుకుంటాను. అలాగే ఎండుమిర్చి, పెసలు, ఇది వచ్చేసి మసూర్ దాల్, ఎర్రకందిపప్పు, అలాగే మంచి దీనివల్ల గోధుమ రవ్వ, కొంచెం గోధుమ రవ్వ, ఇవన్నీ మేము ఈ మధ్య అలవాటు చేసుకున్నామండి. నెక్స్ట్ జీలకర్ర, శనగలు, నేను శనగలు, పల్లీలు, అలాగే పెసలు, ఇవన్నీ మొలకెత్తినవి తింటాం కదండి, అలా చేసుకుని తిందామని తెచ్చుకున్నాను. అండ్ ఇక్కడ వచ్చేసి మైదా పిండి అనమాట. ఇది ఫెస్టివ్ సీజన్ కోసం తెచ్చుకున్నప్పుడు చెప్పాను కదా, కొంచెం ఎక్కువ క్వాంటిటీ తెచ్చామన్నమాట. అండ్ ఇది వచ్చేసి పంచదార అనమాట. నెక్స్ట్ ఒక వాటర్ బాటిల్ కంపల్సరీ. అండ్ టాయిలెట్ క్లీనర్స్, ఇలా కొన్ని తెచ్చుకున్నా ఉన్నాయి కదా, అవన్నీ అనమాట. సో ఇవన్నీ అయితే నేను మీకు మొత్తం ఇలా పెట్టి చూపించాను అనమాట. సో మొత్తానికి బిల్ వచ్చేసి 2788 రూపీస్ అయితే అయినాయి అనమాట. దగ్గరగా 3000 రూపీస్ అనుకోండి. సో వీటిని నేను ఎక్కడికక్కడ ప్యాక్ చేసేసి పెట్టేస్తున్నాను అనమాట. కంటైనర్స్ మొత్తం కూడా పక్కన పెట్టేసుకున్నాను అనమాట. అండ్ ఇక మార్నింగ్ రీఫిల్లింగ్ సెక్షన్ పెట్టుకున్నాను కాబట్టి అన్ని రీఫిల్ చేసేసుకుని వేటి ప్లేస్లో అవి ఆర్గనైజ్ చేసేస్తున్నాను అనమాట. సో ఇదండి ఈరోజు బ్లాగ్ అయితే. మీ అందరికి కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. సో ఇక్కడ నుంచి అయితే మీరు చూసేయండి. మొత్తం నేను మ్యూజిక్ అయితే పెట్టేస్తున్నాను. బాయ్, సీ ఇన్ మై నెక్స్ట్ బ్లాగ్.
సో ఇక్కడైతే వచ్చేసి నేను మన ఫ్రిడ్జ్లో అయితే మనం కింద వెజిటేబుల్ కంటైనర్ అయితే ఉంటుంది కదా, మాది ఫ్రిడ్జ్ పాడైపోవటం వల్ల దానిలో ఉన్న కంటైనర్ని నేను ఇలా యూజ్ చేసుకున్నాను అనమాట. ఎక్స్ట్రా గ్రాసరీస్ అని పెట్టుకున్నాను అనమాట. ఇది కింద మంత్ తెచ్చుకున్న గ్రాసరీస్ అనమాట. అలాగే రేషన్లో ఇచ్చిన గ్రాసరీస్ అన్నీ కూడా ఇక్కడ పెట్టేసుకున్నాం అనమాట. ఎక్స్ట్రా మిగిలిన గ్రాసరీస్ అన్నీ ఇలా పెట్టేసుకున్నాను. సో వీటిని అన్నిటిని కూడా ఒకసారి తీసేసి మళ్ళీ ఒకసారి నీట్గా సెట్ చేసుకోవాలన్నమాట. నేనైతే ఇలా డైలీ మంత్లీ అయితే ఇలా చేస్తూ ఉంటాను. సో ఇక్కడైతే నేను ఒక మంత్ ముందర తెచ్చుకున్నా ఉంటాయి కదా, అవన్నీ కూడా తీసేసి మళ్ళీ ఒకసారి రీపర్పస్ అంటే రీచెకింగ్ చేసుకుంటున్నాను అనమాట. ఎక్స్పైరీ అయినాయా లేదా, ఉన్నాయా ఉంటే డివైడ్ చేసుకుంటున్నాను అనమాట. ఇలా కొన్ని బిర్యానీ మసాలాస్, షాంపూస్, కంఫర్ట్స్ అండ్ మన రేషన్స్ అని తీసుకుంటే వాటిల్లో ఇస్తారు కదండి మనకి షుగర్, ఇవి వచ్చేసి కాబులి చిన్న అనమాట. నేను కింద మంది తీసుకొచ్చాను, యూజ్ చేయలేదు, కాకపోతే ఎక్స్పైరీ డేట్ అవ్వలేదు అనమాట. సో అందుకే ఉంచేసాను. ఇవన్నీ కూడా తీసి పక్కన పెట్టేసి ఒకసారి పేపర్ కూడా క్లీన్ చేసుకుని మళ్ళీ అన్నీ రీపర్పస్ చేసుకుంటున్నాను అనమాట. అండ్ నేను ఎప్పుడు సాల్ట్ అనేది ఇంట్లో ఎక్కువగానే ఉంచుతామండి. కంపల్సరీ మన ఇంట్లో ఏదన్నా లేకపోయినా సాల్ట్ అనేది ఉండాలంట. సో అదే నేను కూడా పాటిస్తాను అనమాట. సో ఈ చిన్న సాల్ట్ షేర్ చేయండి. మనం కాబులి చెన్న ఇవన్నీ తెచ్చుకున్నాం కదండి, అవన్నీ దీంట్లో అయితే పెట్టేసుకుంటున్నాను అనమాట. బిర్యానీ మసాలా, పల్లీలు, మెంతులు, ఆవాలు, నల్ల నువ్వులు, ఇలా అన్ని ప్యాకెట్స్ ఉన్నవన్నీ కూడా దీంట్లో పెట్టేసుకుంటున్నాను అనమాట. అండ్ ఇలా పెట్టుకోవడం వల్ల ఏంటంటే మనం ఈ ప్యాకింగ్ ఉన్నవన్నీ ఒక చోట ఉంటాయి అన్నమాట. సో మనకి ఒక ఐడియా అనేది ఉంటుందన్నమాట ఆర్గనైజ్ చేసుకుని పెట్టుకోవడం వల్ల. సో నేను ఇలా అయితే మంత్లీ ఆర్గనైజ్ చేసుకుని పెట్టుకుంటాను. మాది ఇది యూజ్ చేసేసిందే పగిలిపోయి ఉంటే అది తీసుకుని పెట్టుకున్నాను అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి ఈ కంటైనర్ తీసుకున్నాను అనమాట. ఈ కంటైనర్లో అయితే నేను వచ్చేసి సోప్స్, ఏమన్నా డిటర్జెంట్స్ అలా ఉన్న డిటర్జెంట్ సోప్స్ ఇలా ఉన్నవన్నీ కూడా దీంట్లో పెట్టేసుకుంటున్నాను అనమాట. అండ్ కారం ప్యాకెట్ ఇలా ఉన్నవన్నీ కూడా వీటిలో స్టోరేజ్ చేసుకుంటున్నాను అనమాట. బికాజ్ మనకి ఏటికి వాటికి సెక్రెట్ చేసి పెట్టుకుంటే ఏంటంటే మనం అంతా తీయకుండా ఇది దేంట్లో ఉంది అని చెప్పి తీసుకుంటే ఈజీగా ఉంటుందన్నమాట. సో నేను అదే ఐడియాతో ఇలా ఆర్గనైజ్ చేసుకున్నాను అనమాట. సో సింపుల్ వేలో ఆర్గనైజేషన్ అనేది చేసుకుంటాను ఎప్పుడు కూడా. నేననే కాదు, మా ఇంట్లో అందరికీ నేనే ఇవ్వాలంటే అవ్వదు కదండి, అందుకనే అందరికీ తెలిసేలాగా ఇలా ఆర్గనైజ్ అయితే చేసుకున్నాను సింపుల్గా. సో ఇదండి.